అందరికీ నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ అనేది వీడియో ఇస్తున్నా. మేబీ తక్కువ మంది చూస్తారనిపిస్తుంది, బట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి తాను కాలేజీకి వెళ్తున్నప్పుడు ఒక మనిషి కనపడ్డాడు. ఏ ఊరు అంటే వాళ్ళ కులపోడి. ఏంద్రి అంటే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. అదేంటి అంటే పెళ్ళైంది, భార్య, 2 పిల్లలు, బట్ వాళ్ళు పుట్టింట్లో ఉన్నారు, ఇతను ఒక్కడే ఉంటున్నాడు. అటువంటి అతని మీద ఈ అమ్మాయికి ఇది అట్రాక్షన్. అతను కూడా ఒంటరిగా ఉండటం ద్వారా ఈ అమ్మాయితో కూడా కలుస్తున్నాడు. ఈ విషయం ఈ అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. తెలిసినప్పుడు ఈ అమ్మాయికి చెప్పారు. ఓకే, ఈ అమ్మాయికి చెప్పినప్పుడు వినలా, మరలా అతనితో కలుస్తామో ప్రేమ ఇలా అంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఊరు కదా, ఊరిలో ఉన్నప్పుడు పెద్ద మనుషులతో కూర్చొని వాడిని పిలిపించి మాట్లాడాలి. లేదు, ఇంటికి వెళ్ళి అతనికి వార్నింగ్ ఇచ్చి రావాలి. మరలా అతను కలిస్తే అప్పుడు పోలీస్ కేసు పెట్టాలి. ఇది కదా చేయాలి. ఇలా చేయటం ద్వారా పరువు ఏమైనా పోతుందంటే ఏం పరువు పోతే? చిన్నపిల్ల కదా, తెలిసి తెలియకుండా ఉంది, అందుకు వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు, మార్చుకున్నారు, అంతే. దానివల్ల నష్టం ఏంటి? ఇప్పుడు ఆ పిల్లని మీరు చంపేసి ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుందని చెప్పి నమ్మిస్తే పోలీసులు వదిలేస్తారా? నేను నిన్నో మొన్న కూడా చెప్పాను, భార్యకి ఏదన్నా అయితే భర్తని, భర్తకి ఏదైనా అయితే భార్యని, తల్లిదండ్రులకి ఏమైనా అయితే పిల్లలని, పిల్లలకి ఏమైనా అయితే తల్లిదండ్రులని ఫస్ట్ విచారణ చేసేది ఇదే ఫార్మాట్లో. ఓకే, మన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి, రెడ్డి రాజు అండ్ రెడ్డి లావణ్య దంపతులు. వీరికి అర్చన అని చెప్పేసి ఒక కూతురు, ఆమె ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. వాళ్ళ కులానికి చెందినటువంటి వ్యక్తి పేరు ఐ థింక్ అనిల్. అతనికి పెళ్ళైంది, 2 పిల్లలు, బట్ భార్యకి ఇతనికి మధ్య ఏదో డిస్టర్బెన్స్ అంటే ఆమె పుట్టింటికి వెళ్ళింది. ఇతను ఊర్లో అతని ఇంట్లో ఉంటున్నాడు ఒకడే. ఇక ఈ అమ్మాయికి వాడికి పరిచయం, ఒకే కులం కాబట్టి ఇక అలా మూవ్ ఆన్ అవుతున్నారు. ఇక దీంతో ఈ పిల్ల నేను వాడినే పెళ్ళించుకుంటా అని చెప్పేసి అందంట. ప్రేమ ఏంటి, పెళ్ళేంటి, నీ వయసు ఏంటి, వాడి వయసు ఏంటి, ఆడి పెళ్ళయి పిల్లలు ఉన్నారు, అసలు ఏం మాట్లాడుతుంది, తప్పు కదా, అసలు వాడు జోలికి పోతుంది. అదేనంటే కాదు కూడదు నాకు వాడే అని చెప్పేసి అందంట. అటువంటిప్పుడు కూడా వెళ్ళి వాడికి వార్నింగ్ ఇవ్వాలి, లేదా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేసి వాడిని పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించాలి. అంతకైతే వాడిని ఊరి నుంచి వెళ్ళే విధంగా ఏదో ఒకటి చేస్తే అయిపోదు. బట్ వీళ్ళు ఏం చేశారు? నవంబర్ 14 పోయిన నెల నవంబర్ 14న ఆ అమ్మాయి పడుకొని నిద్రపోతున్నప్పుడు బలవంతంగా ఆ అమ్మాయి గొంతులో పురుగుల మందు పోసి ఆ తర్వాత మరల బతికిద్ది అన్నట్టు గొంతులను గట్టిగా చంపేశారు. ఇక ఈలోపు నోట్లోంచి నొరగలు ఆటోమేటిక్గా వస్తాయి కదా, దాన్ని అది చూపించేసి మా అమ్మాయికి హెల్త్ బాగోట్లేదు, దాంతో బాగా తట్టుకోలేక పురుగుల మందు తాగింది, మాకేం అనుమానం లేదని అన్నారు. బట్ ఆ నోట ఈ నోట పాకి పోలీసుల దాకా పోయింది. పోలీసులు వచ్చేసి చూసి అనుమానాస్పద మృతి అన్నారు. బాడీని ముందు పోస్ట్మార్టం పట్టుకెళ్ళారు. బాడీ పోస్ట్మార్టం పట్టుకెళ్ళాక పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఏంటంటే ఆ అమ్మాయి గొంతులో బలవంతంగా పురుగుల మందు పోశారు అండ్ ఆ గొంతుని నులిమి చంపారు. ఇమీడియట్గా అమ్మ నాన్న పిలిచారు, ఏంటి ఇది అంతా? ఇంకా ఓపెన్ అయిపోయారు, నిజమంతా చెప్పేశారు. ఇప్పుడు ఆ అమ్మని ఎక్కడ ఉన్నారు? జైల్లో ఉన్నారు. ఆ పిల్ల ఎక్కడ ఉంది? చనిపోయింది. అవతల నాకు గాడిద, ఆడు పిల్లం పుట్టింటికి వెళ్తే ఇంట్లో ఒకడు ఆడాడున్నాడు, ఊర్లో ఉన్నాడు, ఆడి హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని మందలించాలి, ఏది ఒక విధానం అనేది ఫాలో అవ్వాలి? మన కూతురు కాబట్టి, మన కొడుకు కాబట్టి చంపేద్దామా? అండ్ మన కూతురుని ఎవడో ప్రేమిస్తే వాడిని చంపేద్దామా? ఏం పరువు హత్యలు, బుద్ధి బుర్రా లేకుండా కనీసం ఆలోచించుకుంటే ఏంటిది? ఎస్పెషల్లీ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికన్నా మారండి. ఎక్కడ ఎవరిని మనం కోప్పడితేనో మందలిస్తేనో, ఎక్కడ ఎవరి మీద చర్యలు తీసుకుంటేనో అది ఆగిద్ది అనుకున్నప్పుడు అలా తీసుకోండి తప్ప చంపడం సొల్యూషన్ కాదు. చంపితే మీరు దొరుకుతారు అండ్ చంపడం వల్ల మీ బిడ్డ చనిపోతారు. ప్లీజ్ ఇకనన్నా మారండి.